రాజుకు ఎందుకు మందు అలవాటు చేశావని యామినిపై ఆమె తల్లిదండ్రులు మండిపడతారు. బావని నా దారిలోకి తీసుకురావడానికి తప్పలేదని ఆమె క్లారిటీ ఇస్తుంది. ఇంతలో మందు తాగి పడిపోయిన రాజును తీసుకుని యామిని ఇంటికి వస్తుంది కావ్య. బావకు నేనే మందు అలవాటు చేశాను, నీమీదున్న కాస్త ప్రేమను కూడా చంపేస్తాను అని చెప్పడంతో యామినిని లాగిపెట్టి కొడుతుంది కావ్య. నీ జీవితం కూడా శూర్పణఖ జీవితంలాగే ముగిసిపోతుందని యామినికి కావ్య వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. కావ్య మీద నువ్వు గెలవలేవు, ధర్మం మీద అధర్మం గెలిచినట్లు చరిత్రలో లేదు అని యామినితో అంటాడు యామిని తండ్రి. ఏడుస్తూ ఇంటికొచ్చిన కావ్యను చూసి అపర్ణ, ఇందిర ఏం జరిగిందని అడుగుతారు. మీ అబ్బాయి తాగుడికి బానిసై రోడ్ల మీద పడిపోతున్నాడని కావ్య చెప్పడంతో ఇద్దరూ బాధపడతారు. మందైపోవడంతో యామినిని మరో బాటిల్ అడుగుతాడు రాజ్. ఇంతలో అపర్ణ, ఇందిర వచ్చి అతన్ని నిలదీస్తారు. నా కోడలి చేత పెట్టించిన ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వు సమాధానం చెప్పాలి అని యామినికి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా జరిగింది. ఇక ఆగస్టు 26వ తేదీ ఎపిసోడ్ 810లో ఏం జరిగిందంటే, రాజ్ని ఇలాగే వదిలేస్తే పూర్తిగా తాగుడికి బానిసైపోతాడని వీలైనంత త్వరగా యామిని దగ్గర్నుంచి తీసుకొచ్చేయాలని అంటుంది అపర్ణ. కాని రాజ్ మనం మోసం చేశామనే బాధలో ఉన్నాడు, మన మాట వింటాడా అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా వినడు, ఏదో రకంగా వాడికి నచ్చజెప్పాలి అంటుంది అపర్ణ. రాజేమైనా చిన్నపిల్లాడా చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి నచ్చచెప్పడానికి అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. రాజ్ ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్లు తనని మోసం చేశాడన్న కోపంలో ఉన్నాడని, అది పోవాలంటే కావ్య వెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వేనంటూ చెప్పాలని అంటుంది రుద్రాణి. అలా చెప్పాలంటే రాజ్ మర్చిపోయిన తన గతం గురించి కూడా చెప్పాలని, నిజం చెప్పాక మనందరికీ శాశ్వతంగా దూరమైతే అని ప్రశ్నిస్తుంది. ఆ మాటతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అసలు నువ్వు నిజం చెప్పకపోయి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదని అంటుంది అపర్ణ. నీ కొడుకునలా వదిలేస్తావేమో కాని నేను నా కొడుకును వదిలేలేను అని అంటుంది రుద్రాణితో అపర్ణ. ఏదో రకంగా వాడి మనసు మార్చి దారికి తెచ్చుకుంటాను అని, అవసరమైతే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వేనన్న నిజానికి కూడా చెప్పేస్తానని అంటుంది అపర్ణ. ఆయన మారకపోయినా పర్లేదు కాని మీరు మాత్రం తొందరపడి అలాంటి పని చెయ్యొద్దు అంటుంది కావ్య. మనం ఏమీ చెయ్యొద్దు, కాలం వేసిన నిందను ఆ కాలమే పోగొడుతుంది అనంటుంది. జరిగిన అనర్థాలు చాలు, ఇంకా ఇంకా ఇలాంటివి జరగడం నాకిష్టం లేదత్తయ్య అనంటుంది. కావ్య తనను కొట్టడంతో రెగిలిపోతూ ఉంటుంది యామిని. బావని నీకు శాశ్వతంగా దూరం చేస్తాను అనుకుని రాజ్ దగ్గరకు వెళుతుంది. నువ్వు బాధను మర్చిపోతావని మందిస్తే నువ్విలా మందుకు బానిసైపోతున్నావేంటి అని అడుగుతుంది యామిని. ఏం చేసినా బాధ మాత్రం పోవడం లేదు అంటాడు రాజ్. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారా అనుకునేదాన్ని, ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది అంటుంది. నాకెందుకో కళావతి కూడా నిన్ను ప్రేమించిందని అనిపిస్తోంది అని అంటుంది యామిని. నిజంగా తను ప్రేమిస్తే ఇలా ఎందుకు మోసం చేస్తుంది అని అడుగుతాడు రాజ్. కళావతి నన్ను ప్రేమించలేదు, నేను తన మనసులో లేను అనంటాడు. కళావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమించింది. కళావతి రాజును ఖచ్చితంగా ప్రేమించిందని, ఎన్ని రోజులు తాను ప్రెగ్నెంట్ అని తెలిసుండదని, అందుకే నీతో అలా తిరిగి ఉంటుందని చెబుతుంది యామిని. కాని సడన్ గా ఆ విషయం బయటపడేసరికి నిన్ను మోసం చేయడం ఇష్టం లేక, తాను ఎవరి వల్లో మోసపోయిన విషయం నీతో చెప్పలేక అలా మాట్లాడి ఉంటుంది అనంటుంది యామిని. నీ ప్రేమకు తన ప్రెగ్నెన్సీ అడ్డైతే దాన్ని నువ్వెందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అని నిలదీస్తుంది. తనను పెళ్లి చేసుకుని ఒక లైఫ్ ఇద్దామని అనుకున్న నువ్వు ఆ బిడ్డకు తండ్రి స్థానంలో నువ్వుండొచ్చు కదా అని అడుగుతుంది యామిని రాజ్ని. కళావతి దగ్గరికెళ్లి ఆ బిడ్డకి తండ్రెవరో చెబితే క్షమించి పెళ్లి చేసుకుంటానని చెప్పు అనంటుంది. ఖచ్చితంగా ఆమెను పెళ్లి చేసుకుంటానని, వెంటనే వెళ్లి ఆ నిజమేంటో తేల్చేస్తానని అంటాడు రాజ్. రాజ్ తప్పతాగి దుగ్గిరాల వారింటికి వెళ్లి కళావతిని రంకెలేస్తూ పిలుస్తాడు. రాజ్నలా చూసి అంతా బాధపడతారు. నేనిలా తాగడానికి కారణం మిస్ కళావతే అనంటాడు రాజ్. అసలామె మిస్సా మిసెసా అని నిలదీస్తాడు. మీరు నిజాలు చెప్పరు కదా, మర్చిపోయాను అనంటాడు. కళావతి వచ్చే వరకు నేనిక్కడ్నుంచి కదల్ను అని అక్కడే కూర్చుంటాడు రాజ్. ఇంతలో కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి మళ్లీ ఎందుకొచ్చారు అని నిలదీస్తుంది. నేను నిన్ను కలిసినప్పట్నుంచి ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నావు అని మండిపడతాడు రాజ్. నేను నిన్ను ప్రేమించినట్టే నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నీ కళ్లల్లో ఆనందాన్ని చూశాను. ఆఫీసులో ప్రాబ్లం అనగానే నీకు సాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు. నీ చెల్లెలు అరెస్టు కాకుండా కాపాడితే గుండెలకో హత్తుకున్నావు. ఇదంతా ఎందుకు చేశావు అని నిలదీస్తాడు. నువ్వీ రోజులా వచ్చి నన్ను నిలదీస్తావని తెలుసుంటే అసలు నీకు దగ్గరయ్యేదాన్నే కాదు అంటుంది కావ్య. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని తేలిపోయింది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను అంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని రాజ్ చెప్పడంతో అంతా సంతోషిస్తారు.
నువ్వు కడుపుతో ఉన్నావని నాకు తెలుసు. అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను అంటాడు. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా, కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచిపెట్టినా నీమీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను అంటాడు రాజ్. నిన్ను మర్చిపోయి దూరంగా ఉండలేకపోతున్నాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అనంటాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను అనంటాడు రాజ్. రాజ్ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు? నిజం తెలిస్తే వదిలేసి వెళ్లిపోతాడనుకుంటే పెళ్లి చేసుకుంటానంటాడేంటి అని రాహుల్తో అంటుంది షాక్ అయిపోతూ. నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఇప్పటి వరకు నువ్వేంటో నీ గతమేంటో నేను ఎప్పుడూ అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగను. నీ మీద నమ్మకంతో లైఫ్ లాంగ్ నీతో కలిసుండాలని అనుకుంటున్నాను. అలా జరగాలంటే నాకో నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావా, లేకపోతే నువ్వే మోసపోయావా అని నిలదీస్తాడు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెబితే చాలు, నీ మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను అని అంటాడు. రాజ్ మాటలతో రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగిసిపోయింది.